ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాలలో కేవలం దారి మాత్రమే ఇవ్వాలని ఉందని, అంతేగాని పోలీస్ బందోబస్తుతో సంచార జాతులకు సంబంధించిన గుడారాలను తొలగించి మొత్తం స్థలాన్ని బాలిరెడ్డి అనే వ్యక్తికి అప్పజెప్పమని ఆ ఆర్డర్లో లేదన్నారు. అదేవిధంగా పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి అక్రమ నిర్మాణానికి సహకరించడం సరైంది కాదన్నారు. ఆ స్థలం నాయుడుపేట మున్సిపాలిటీ ప్రజలదని, కమిషనర్ చర్యలు తీసుకుని కట్టడాలను తొలగించాలన్నారు. ఇకనైనా స్పందించి చర్యలు తీసుకోకపోతే మా తెలుగుదేశం పార్టీ తరపున ఆందోళన ఉధృతం చేయడం జరుగుతుందని, అదేవిధంగా రాబోయే రోజుల్లో మా ప్రభుత్వం వస్తుంది, అక్రమ కట్టడాలపై న్యాయపరంగా తగు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఇక్కడ అక్రమ కట్టడం జరుగుతుందని నేనేం చెప్పాను మీకు? డెమాలిష్ ఎందుకు చేయకూడదని నోటీస్ ఇవ్వమన్నా. ఇమీడియట్లీ డెమాలిష్ చేయాలి. అక్రమ కట్టడం నీకు తెలుసు కదా, నువ్వు పర్మిషన్ ఇవ్వలేదు కదా. వితౌట్ పర్మిషన్తో నేను 10 రోజుల నుంచి మొత్తుకునేది ఏంటంటే, ఆ స్థలంలో మున్సిపాలిటీ స్థలంలో రాయిగూడ పెట్టకూడదని సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా ఆర్డర్ ఏముంది, మీరు చూసుకోండి ఒకసారి. మేము కానీ దాన్ని తప్పు పడితే అప్పుడు అడగండి, దాంట్లో ఉంది క్లియర్గా. మున్సిపాలిటీ స్థలంలో అతను ఏం పెట్టుకునేదానికి లేదు, వాడుకునేదానికి లేదని క్లియర్గా ఉంటే మీరేం చేస్తున్నారండి? ఎందుకు పోలీసు అక్కడ పిటికి పెట్టింది? గత 15 రోజులుగా ఉన్నారు మీరు అక్కడ. గత 15 రోజులుగా మీరు అక్కడే కూర్చొని ఆయన కాపలానా? ఆయన కాపాడేదానికి మీకు జీతాలు ఇస్తలేదే? సుప్రీంకోర్టు ఆర్డర్ ఏముందో చూడలేదా, లేకపోతే హైకోర్టు ఆర్డర్ ఏముందో చూడలేదా? అక్రమ కట్టడం కడతా ఉంటే చూస్తా ఉన్న పోలీస్ వ్యవస్థ మీద కూడా కేసులు వేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఏం చెప్పింది కోర్టు? అతనికి దారి చూపించమంది. అక్కడ ఖాళీ చేయమని చెప్పలేదు, నక్కలను ఖాళీ చేయమని దాంట్లో రాలేదు, లేకపోతే ఇంకోటి తీసేయమని చెప్పలేదు. వాళ్ళని అక్కడి నుంచి తరివేసి వాళ్ళ బతుకు తెరువు లేకుండా చేసి మళ్ళీ ఆయన మాట్లాడతాడు బాధ్యత నంగిలాగా. అసలు నువ్వు ఎక్కడ స్థలం ఇచ్చావు? నా హాస్పిటల్కి ఇచ్చావు. నేను హాస్పిటల్ చైర్మన్గా ఉన్నప్పుడు లెటర్ పెట్టి ఆర్డీఓకి, ఎక్కడిచ్చావు హాస్పిటల్కి స్థలం? నువ్వు ఏ పక్కన ఇచ్చినావు? చూపిద్దురా నువ్వు. 25 కోట్ల రూపాయల స్థలం అది. నీకు మాత్రం అది దారాదత్తం చేసి ఒప్పుకునే ప్రసక్తే లేదు. 2 నెలల్లో రెడ్డి గారు, పిల్లపూడి రెడ్డి గారు 2 నెలలు మా గవర్నమెంట్ వస్తుంది. 2 నెలలు. ఆ రోజు ఎలా దాన్ని స్వాధీనం చేసుకోవాలో చేస్తాం. కోర్టుకే పోతాం, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. దీన్ని పోలీస్ కానీ కమిషనర్ గారికి నేను ఒకటే చెప్తున్నా, సార్ దయచేసి మీరు యాక్షన్ తీసుకోండి. కలెక్టర్ గారికైనా కమిషనర్ గారికైనా మా స్థలాన్ని మాకు కాపాడండి. నాయుడుపేట పార్టీ అధ్యక్షుడిగా, తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష నేతగా నేను అడుగుతా ఉన్నా, నాకు నాయుడుపేటలో స్థలం ఆక్రమించుకునే దానికి లేదు. ఆ స్థలాన్ని కాపాడండి. ఆ స్థలం